పేరు నరసింహారెడ్డి. మేము కొత్తపేట హైదరాబాదు నుంచి వచ్చాము. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమను దర్శించడం జరిగింది. అందులో స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. దాదాపు 500 మంది దాకా ఉన్నారు. చాలామంది వాళ్ళని వాళ్ళు చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కేర్ టేకర్సే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుగా గమనించడం జరిగింది. అందరూ తలా ఒక చెయ్యి వేసి దీన్ని సక్సెస్ఫుల్గా నడిచేటట్టుగా తొందరగా 2026 జనవరిలోపు అన్ని వసతులు ఏర్పాటు చేసేటట్టుగా చూడాలని భక్తులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.